సో ఏదైనా యాక్షన్ గట్టిగా ఉంటే కానీ ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపించదు. భద్రాచలంలో కుప్పకూలిన బిల్డింగు, తాపీ మేస్త్రి దుర్మరణం, శిథిలాల కింద కార్మికుడు. రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం. 30 ఏళ్ల పాత బిల్డింగ్ పైన 5 అంతస్తుల నిర్మాణం, అనుమతులు లేకుండానే పనులు. జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకొని ఓనర్. ఇక పిల్లర్లు కుంగడంతో కూలిన 6 అంతస్తుల భవనం. ఇలా భవనం కనబడుతుంది కదా. ఈ 6 అంతస్తుల భవనానికి సంబంధించిన మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఈ 6 అంతస్తుల భవనం ఏదైతుందో, సో భద్రాచలానికి సంబంధించి భద్రాచలంలో 6 అంతస్తుల భవనం నిర్మాణం చేసినట్ట ఓ వ్యక్తి మఠం పేరిట 6 అంతస్తుల భవనం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు అంటే గ్రామ పంచాయతీ జీపీ అంటారు కదా, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మొదటగా ఇక్కడ ఆల్రెడీ ఒక బిల్డింగ్, మొదట్లో ఒక బిల్డింగ్ ఉన్నది. ఏది ఒక G+ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ మీద మనోడు ఏం చేసినట్టు, ఇది 30 ఏళ్ళు అయిందంట ఈ గ్రౌండ్ ఫ్లోర్ కట్టి. 30 ఏళ్ళ కిందట పిల్లర్లు పోసి గ్రౌండ్ ఫ్లోర్ కట్టిండు. మనోడు ఏం చేసిండు, ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ బిల్డింగ్ మీదనే దాదాపు 6 అంతస్తుల నిర్మాణం చేసిండు. దీని మీద మళ్ళీ పిల్లర్లు పోసి 6 అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టిండు. అక్కడ ఒక పీఠం పేరు చెప్పి మతానికి సంబంధించి పీఠం పేరు చెప్పి 6 అంతస్తుల భవనాన్ని కడితే అక్కడటువంటి గ్రామ పంచాయతీ అధికారులు క్లియర్ చెప్పిరట, అరే నాయన ఇది దాదాపు 30 ఏళ్ళు అయింది, ఈ కన్స్ట్రక్షన్ వీక్గా ఉంది, దీని మీద కనుక నువ్వు ఒక 4-5 ఫ్లోర్లు కడితే కుప్పగూలిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 30 ఏళ్ళ కింద కట్టినటువంటి ఈ బిల్డింగు ఒక ఫ్లోర్ వేసుకో, G+1 వేసుకో, కొంత వెయిట్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది, దాని మీద పెద్దగా ప్రభావం పడదు. కానీ నువ్వు 30 ఏళ్ళ కింద కట్టినటువంటి ఈ గ్రౌండ్ ఫ్లోర్ మీద 6 అంతస్తుల బిల్డింగ్ కడతా అంటే 6 అంతస్తుల బిల్డింగు 30 ఏళ్ళ కింద కట్టినటువంటి ఆ బిల్డింగు వెయిట్ను ఓపగలుగుతుందా? సో వెయిట్ ఓపజాలక అక్కడ ఉన్నటువంటి జీపీ అధికారులు చెప్పినా గొడవ పెట్టుకున్నా ఆ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. గతంలో ఆయనతో వాగ్వాదం చేస్తే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మీద, అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది మీద ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతున్నారో ఆయన లడాయి పెట్టుకున్నాడు, లొల్లి పెట్టుకున్నాడు. మీకేం అవసరం, నేను కట్టుకుంటే అది కన్స్ట్రక్షన్ కట్టుకుంటా 6 కాదు 7 కాదు 10 కట్టుకుంటా, గట్టిగా బలంగా ఉంది బేస్మెంట్ అని చెప్పి వాదించుడు. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా ఈ బిల్డింగు ఈ వెయిట్ ఒప్పక కుప్పగూలిపోయింది. కుప్పగూలి ఈ బిల్డింగ్ ఎట్లా అయింది అంటే ఇట్లా బ్రెడ్ లెక్క అయిపోయింది. మీ అందరికి తెలుసు కదా, ఇట్లా బ్రెడ్ ముక్కలని కూడా ఒక చోటుకు పెడితే మనం ఎట్లయితుందో అట్లా ఒక బ్రెడ్ లెక్క ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూడండి. ఇట్లా పైకున్నటువంటి 6 అంతస్తుల భవనం అంటే ఇట్లా పైకి ఉండాల్సిన భవనము ఇట్లా 1 2 3 4 5 ఇట్లా స్ట్రైట్గా ఉండాల్సినటువంటి భవనము ఒక్కసారిగా ఇట్లా కుప్పకూడడంతో ఇట్లా అయిపోయింది. ఒకసారి చూడండి ఇక్కడ ఏ పరిస్థితిలోకి వచ్చిందంటే ఒక బ్రెడ్ మాదిరిగా లేయర్లన్నీ కూడా ఒక బ్రెడ్ మాదిరిగా మనకు స్లాబ్కి సంబంధించినట్టు ఇది 1 ఇది 2 3 4 5 6 ఇట్లా మొత్తం 3 4 5 6 ఇట్లా 6కు సంబంధించినటువంటి 6 ఫ్లోర్ల మొత్తం ఆ స్లాబ్ అంతా కూడా ఒక్క దగ్గరికి పడిపోయినటువంటి పరిస్థితి మనకు పిల్లర్లు కనిపిస్తున్నాయి. 1 2 3 4 ఇట్లా కొన్ని పిల్లర్లు వేసి మనోడు పిల్లర్లు వేసి ఇంకా మీద ఇంకొక కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇటుకలు మనకు ఇసుక కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక 2 3 ఒక 5 పిల్లర్లు 6 పిల్లర్ల వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అత్యాశకు పోతే గిట్లా అవుతుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆశకు అద్దు ఉండాలి, ఇంకో దానికి సిగ్గు ఉండాలంటారు తెలంగాణ భాషలో. సో అట్లా అత్యాశకు పోతే ఆగమైనటువంటి పరిస్థితి. అరే 30 ఏళ్ళ కింద జరిగినటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ మీద ఏదో ఒక ఫ్లోర్ అంటే నడుస్తుండొచ్చు, కానీ నువ్వు 5-6 అంతస్తులు కట్టాలని ఎట్లా అత్యాశకు పోయినావు, ఎట్లా కలలుగన్నావు? కనీసం ఒక ఇంజనీరింగ్ ఒక ఎక్స్పర్ట్కి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ప్లానింగ్కి సంబంధించి ఎవరిదైనా సలహాలు సూచనలు తీసుకున్నావా లేదా? ఎవరి ప్రాణాలను ఆగం చేద్దామని ఒక మఠం పేరిట దీనికి అర్థం అనుకున్నాడట. మరి ఆ మఠం పేరిట కట్టి ఆ మఠంలో అంటే లోపలికి అది ఒకవేళ కన్స్ట్రక్షన్స్ అయిపోయి మొత్తం డోర్లు పెట్టి ఆ బిల్డింగ్ కనుక ఓపెన్ చేసి అందులోకి జనాలు కనుక పోయి ఉంటే ఒక్కసారిగా ఆ బిల్డింగ్ కనుక 6 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలుంటే ఎంతమంది ప్రాణాలు ఒకసారి ఆలోచించండి. వీళ్ళు కేవలం 6 మంది ఏమో శిథిలాల కింద ఉన్నారట, 2 మేస్త్రులు ఇంకో 2 3 కార్మికులు.
కానీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి నువ్వు దాన్ని ఓపెన్ చేసి దాన్ని రెంట్కి ఇచ్చో లేకపోతే ఇంకోటో మఠం పేరు అక్కడ లోపల ఎవరికైనా జనాలకు ఆశ్రమం ఇచ్చో మీరు కనుక దాన్ని ఓపెన్ చేసింటే కొన్ని వందల మంది కొంత వేల మంది ప్రాణ నష్టం జరిగేది ఆ బిల్డింగు కన్స్ట్రక్షన్ వల్ల. సో ప్రమాదం తప్పిందనుకోవాలి, 6 మంది చనిపోయారట. అక్కడ సింగరేణి రెస్క్యూ టీం వచ్చి ఆ బిల్డింగ్ కింద ఉన్నటువంటి శిథిలాల కింద ఉన్నటువంటి ఆ మేస్త్రిని వాళ్ళందరినీ ఒక మేస్త్రి పిలుస్తూ ఉన్నాడట లోపల నుంచి, ఆ శిథిలాల గురించి అరుస్తూ ఉన్నాడట కాపాడండి అని. సో ఆ బిల్డింగ్కి ఒక హోల్ కొట్టి ఆ హోల్ ద్వారా ఆక్సిజన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారట ఆ రెస్క్యూ టీం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి అనేటువంటి తాపత్రయం కనిపిస్తుందట. వీడు ఎవడైతే దొంగ బడవగా అన్నాడో వాడు పోయి స్టేషన్